గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు T20. సీఎం చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటిస్తారు. అక్కడి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడతారు. ఆ తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. రాయవరంలో జరిగే ప్రజావేదిక సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిర్మించిన ఓడియన్ మాల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత రావిర్యాలలో సుజన్ మెడికల్ కేర్ లిమిటెడ్ ఫార్మాను ఆయన ప్రారంభిస్తారు. ఫార్మా రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం రేవంత్ అధికారులతో మాట్లాడతారు. కాకినాడ జిల్లా పిఠాపురం RRBHR ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో పిఠాపుర సంక్రాంతి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొని సందడి చేయనున్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా చేనేత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, లేపాక్షి, DRDA, మెప్మా శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఆంధ్ర పిండి వంటలు అందుబాటులో పెట్టగా పిఠాపురం మెయిన్ రోడ్డులో ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. సంక్రాంతికి ముందే పిండి వంటలతో పల్లెసీమల్లో సందడి మొదలైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట కూడా పసందైన పాతకాలపు వంటకాలు చేస్తున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు పిండి వంటలు చేసి పలువురికి పంచిపెడుతున్నారు. మంత్రి పొంగులేటి సతీమణి మాధురి దగ్గరుండి ఈ వంటకాలను చేయించి ప్యాక్ చేయిస్తున్నారు. ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పొంగులేటి కుటుంబ పెద్దలు స్వరాజ్యమ్మ, శ్యామలమ్మ ఈ వంటకాలను పర్యవేక్షిస్తున్నారు. నేతి అరిసెలు, ఫ్లవర్ బాదుషాలు, నెలవంకలు, మిక్స్చర్ ఇలా నోరూరించే పలు రుచికరమైన వంటకాలు సిద్ధం చేస్తున్నారు. విశాఖలో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు లైట్ హౌస్ ఫెస్టివల్ జరగనుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పోర్టులు షిప్పింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం, లైట్ హౌస్ టూరిజం విస్తరణ, తీర ప్రాంత ప్రజలను భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా ఉత్సవం జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి ఆఫీసులో చెలరేగిన మంటల్లో దస్తావేజులు, కీలక ఫైళ్లు కాలి బూడిదైపోయాయి. చుట్టుపక్కల వాళ్లు మంటలు గుర్తించి ఫైర్ ఇంజన్లు పిలిపించేలోపే అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. రికార్డ్ రూముల్లో ఫైళ్లన్నీ తగలబడ్డాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మంటలు ఆర్పిన తర్వాత బయటికి తెచ్చి పడేసిన ఫైళ్ల గుట్ట చూస్తే దస్తావేజులు, కీలకమైన పత్రాలు కాలిపోయినట్లు కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో కోడి కత్తుల తయారీ స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యంకి గ్రామంలో కత్తులు తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. మొత్తం 421 కోడి కత్తులను సీజ్ చేశారు. కత్తుల తయారీకి ఉపయోగించే 5 మిషన్లను PS కు తరలించారు. కోడి కత్తులు తయారు చేస్తున్న 5గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఒప్పంద ఉద్యోగుల ఎంపికలో అక్రమాలు జరిగాయి. 2 నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు గుర్తించారు. DPO, డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ పోస్టులకు నకిలీ ధ్రువపత్రాలతో 2 ఉద్యోగం పొందినట్లు విచారణలో తేలింది. జిల్లా ప్రోగ్రాం అధికారి చంద్రశేఖర్, జిల్లా నాణ్యతా ప్రమాణాల అధికారి శిరీషను విధుల నుంచి తప్పించారు. గత 11 నెలలుగా కాంట్రాక్ట్ బేస్ మీద 2 ఉద్యోగులు జీతం పొందారు. వీరి ఎంపిక వెనుక పలువురు అధికారుల హస్తముందని విమర్శలున్నాయి. కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల్లో దగ్ధమైన డ్రిల్లింగ్ మెటీరియల్ ను భారీ క్రేన్ సాయంతో ONGC సిబ్బంది బయటకు తొలగిస్తోంది. ప్రత్యేక మోటార్లతో ONGC వెల్ చుట్టూ వాటర్ స్ప్రే చేస్తున్నారు. 5వ రోజు ONGC రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తమకు ఎలాంటి న్యాయం చేయలేదని స్థానికులు ఇరుసుమండలో ఆందోళన చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని నీరుకుళ్లకు వెళ్లే రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. జిల్లేడు, మోతుకు, బొమ్మిడి ఆకులతో విస్తరాకు చేశారు. అందులో అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి నిమ్మకాయ, కోడిగుడ్లు పెట్టారు. పంట పొలాలకు వెళ్లే దారిలో క్షుద్ర పూజలు చేయడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఆది, గురువారాల్లో రాత్రిపూట క్షుద్ర పూజలు చేస్తున్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలు పెట్టుకోవద్దని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు. నైరుతి బంగాళాఖాతం హిందూ మహాసముద్రంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదిలి ఇవాళ సాయంత్రం హంబన్చోట, కల్మున్నే మధ్య శ్రీలంకలో తీరం దాటనుంది. దీని ప్రభావంతో అక్కడక్కడ పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో చలి తీవ్రత కొనసాగుతోంది. విజయనగరంలో 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా గుంటూరు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, నెల్లూరులో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో పాటు పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. పొగమంచు దట్టంగా అలుముకుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. అతి తక్కువగా అరకులో 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మినుమలూరు, చింతపల్లి, పాడేరులో కూడా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఉదయం పూట బయటకు వచ్చేందుకు ప్రజలు వణుకుతున్నారు. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలుగా నమోదైంది. రాగల 2 రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి సమయంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాదిన చలి తీవ్రత పెరిగింది. పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు తిరిగి వెనక్కొచ్చాయి. వారణాసిలో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాలు తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కోతుల సంచారంతో మహిళలు భయపడుతున్నారు. సంక్రాంతి పండుగ కోసం పిండి వంటలు చేసేందుకు తటపటాయిస్తున్నారు. గ్రామాల్లో చకినాలు చేసుకుంటూ ఉంటే కోతులు దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు పిండి వంటలు చేస్తుంటే పురుషులు కర్రలతో అటు ఇటు తిరుగుతూ కోతులను కొడుతున్నారు. వానరాలతో ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు దగ్గర చిరుత వచ్చింది. నిన్న సాయంత్రం 450 మెట్టు ప్రాంతంలో చిరుత వచ్చిన దృశ్యాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఈ రోజు ఉదయం నడకదారి భక్తులను అధికారులు ఆపేశారు. ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇచ్చాకే నడకదారిలో భక్తులను పంపిస్తామని టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో బోరింగ్ మిషన్ తొలగించారు. మన్నెవారిపల్లి అవుట్లెట్ వైపు ఉన్న టన్నెల్లో ఉన్న టీబీఎం మిషన్ తీసేశారు. ఇక మీదట డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానంలో టన్నెల్ తవ్వకం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధునాతన గ్యాస్ కట్టర్ల ద్వారా టీబీఎం ను ముక్కలు చేసి బయటికి తరలించారు. ఇందుకోసం సిబ్బంది 1 రోజుల పాటు శ్రమించారు. టీబీఎం మిషన్ తో ఇప్పటికి 21 కిలోమీటర్ల దూరం టన్నెల్ తవ్వకం పూర్తయింది. ఎస్ఎల్బీసీ దోమలపెంట ఇన్లెట్ వైపు జరిగిన ప్రమాదంతో తవ్వకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మరిపేడ మండల కేంద్రంలోని హనీ 7 హిల్స్ రెస్టారెంట్ లో మంటలు ఎగిసిపడ్డాయి. 10 లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రి అగ్నికి ఆహుతైంది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. డీటీసీ కిషన్ నాయక్ మొదటి రోజు కస్టడీలో పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఆస్తులన్నీ తానే కొనుగోలు చేసినట్టు కస్టడీలో కిషన్ నాయక్ ఒప్పుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం 250 కోట్ల రూపాయల ఆస్తులుంటాయని ఏసీబీ గుర్తించింది. తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా పెరిగాయని ప్రశ్నిస్తే కిషన్ నాయక్ సమాధానం చెప్పలేదు అని తెలుస్తోంది. తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. నిన్న అర్ధరాత్రి ఉత్తర ద్వారాన్ని ఆలయ అర్చకులు మూసేశారు. గత నెల 30 నుంచి నిన్న అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు సాగాయి. రికార్డు స్థాయిలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. 10 రోజుల్లో 7,83,411 మంది వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారు. ఈ 10 రోజుల్లో శ్రీవారికి రికార్డు స్థాయిలో 40,43 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న శ్రీవారిని 73,580 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్స్ వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. మార్కాపురం మార్కెట్ యార్డు దగ్గర కొలువైన శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో సూర్యకిరణాలు ప్రసరించాయి. శివలింగంపై సూర్యకిరణాలు పడడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. శివుడికి పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ శ్రీ వశిష్ఠ జూనియర్ కాలేజ్ లో ఇన్స్పైర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. సివిల్స్ మెంటర్ బాలలత ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, లక్ష్య సాధన పట్ల అవగాహన కల్పించారు. నిరంతర కృషి, క్రమశిక్షణతోనే ఫలితాలు వస్తాయని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. కర్నూలు ఆస్పరి కూరగాయల మార్కెట్లో టమోటా ధర తగ్గింది. మొదటి రకం టమోటా కిలో 20 రూపాయలుండగా రెండో రకం కిలో 15 రూపాయలు పలుకుతోంది. ధర తగ్గడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. భూపాలపల్లి జిల్లాలో సైబర్ నేరగాళ్లు బరి తెగించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి పేరుతో ఫేక్ నెంబర్ క్రియేట్ చేశారు. ఆయన ఫోటోతో వాట్సాప్ క్రియేట్ చేసి మెసేజెస్ పంపారు. ఫర్నిచర్ తక్కువ ధరకుందని, కొనుగోలు చేసేందుకు తనకు డబ్బులు పంపాలని పలువురికి ఎస్పీ ఫేక్ నెంబర్తో మెసేజ్లు వెళ్లాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ తర్వాత నెంబర్ను బ్లాక్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.
ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైట్ సీన్ లో 100 మంది ఫైటర్స్ పాల్గొంటున్నారు. ఈ సినిమాను జూన్ 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ మరో క్రేజీ సిరీస్ లో మూవీ అనౌన్స్ చేశారు. చాలా రోజులుగా డిస్కషన్ స్టేజ్ లో ఉన్న గోల్మాల్ 5 ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని 2027లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ లో మరో బ్రేకప్ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. స్టార్ కిడ్ ఖుషీ కపూర్, వేదాంగ్ రైనాలు కొద్ది రోజులుగా రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ జంట బ్రేకప్ చెప్పేసుకుంది అన్న న్యూస్ బాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 4వ సీజన్ ఇవాళ సాయంత్రం ప్రారంభం కానుంది. కొద్ది రోజుల క్రితమే ముగిసిన WPL మినీ వేలంలో ఆటగాళ్లను రికార్డు ధరలకు దక్కించుకున్న ఫ్రాంచైజీలు ఇక టైటిల్ వేటలో ప్రత్యర్థులతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. వివిధ దేశాల మహిళా క్రికెటర్లు ఫ్యాన్స్ కు పసందైన క్రికెట్ మజాను అందించబోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్తో టోర్నీకి తరలివనుంది.